సామాన్యుడి సంఘటనకి చిహ్నం. అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిన, అన్ని వర్గాల అభిమాన నాయకుడిగా నిలిచిన వ్యక్తి వంగవీటి రంగా అని తుని మండల కాపు నాయకులు అన్నారు. ఈ నేపథ్యంలో తుని మండలం మర్లపాడులో రాధారంగా అభిమానులు ద్వారపూడి జమీలు ఆధ్వర్యంలో వంగవీటి రంగా 35వ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గ్రామ నాయకులతో కలిసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అన్ని వర్గాలను అభిమానించే నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ సూరపురెడ్డి శ్రీనివాస్, గ్రామ పెద్దలు వాడాది యేసుబాబు, బండి దొరబాబు, పలివెల అప్పారావు, నాగం సన్యాసిరావు, దాసరి నారాయణరావు, గోపాలపు నానాజీ, అలాడ లోవరాజు, నాగం నాగరాజు, కందా కోటేశ్వరరావు, ద్వారపురెడ్డి వెంకటరమణ, గులంపూడి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రైసు ప్లస్ నగదు దానం చేయడం జరిగింది. అలాగే ఈ వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వ్యక్తి. ఆయన నిజంగా చనిపోయిన ఒక పేదవాళ్ళ గురించి, ఇళ్ల పట్టాల పంపిణీదారును పట్టాల గురించి ఆయన చనిపోయాడు. కొందరు వ్యక్తులు 1988 అనుకుంటా ఆ టైంలో ఆయన్ని అందరికీ తెలిసి ఒక పెద్ద సంచలనమైంది వంగవీటి మోహన్ రంగా గారిది. అలాగే ఈ కార్యక్రమం మా ఊళ్ళో ఈ రంగా గారి వర్ధంతి చేయడం చాలా మాకు విషాదకరమైన అలాంటి వ్యక్తిని మేము కోల్పోయాము. మళ్ళీ అలాంటి హత్యలు ఇలాంటివి జరగకుండా మేము కాపాడుకుంటామని చేస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మా రంగా గారి వర్ధంతే కాదు, జయంతి ఉత్సవాలు కూడా మర్లపాడు గ్రామం అంటేనే రంగా గారి విగ్రహం పెట్టినప్పుడు ఏదో విధంగా సాయం చేస్తున్నాం మా ఊరు. అలాగే మా పార్టీ ఏ పార్టీ వచ్చినా మా అందరూ గ్రామ పెద్దలందరూ కలిసిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి గ్రామ పెద్దల తరఫున యొక్క కృతజ్ఞతలు. అలాగే మా యేసుబాబు గారు కానీ, నాన్నరావు గారి, సన్యాసరావు గారు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా పార్టీని ఏ పార్టీ ఉన్నా సరే అందరూ కలిసికట్టుగా చేయాలని ఈ సభావిధంగా నేను మనవి చేస్తున్నాను. ఎటువంటి గొడవ. ఈరోజు మర్లపాడు గ్రామంలో మరి గౌరవనీయులు మరి వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా మరి మర్లపాడు గ్రామంలో ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా, ఒక పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా ఆయన మీద ఉన్న ప్రేమతో ఈ సేవా కార్యక్రమాలు అంటే కొంతమందికి సహాయము, మరి ధన సహాయము, అలాగే రైసు సహాయము, మరి యూత్ ముందుకు వచ్చి చేయడం మరి చాలా అభినందిస్తున్నాం. మరి రంగా గారు మరి పేద బడుగ బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మరి వంగవీటి మోహన్ రంగా గారని సభాముఖంగా మరి తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ సేవా కార్యక్రమాలు మరి రంగా గారి తరఫున మన గ్రామంలో మర్లపాడు గ్రామంలో అందరూ పార్టీలకు అతీతంగా నిత్యము ఏదో కార్యక్రమాలు మేము పాల్గొని మరి మా యొక్క మరి రంగా గారికి నిత్యం గుర్తు చేసుకుని ఈ సేవా కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజున బడుగు బలహీన వర్గాల నాయకుడు, ప్రజా సమస్యలమే నిత్యం పోరాడుతూ ప్రజా ఆకాంక్షకై ప్రాణాలు అర్పించిన మహనీయులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి. నిజంగా ఇది దుర్దినం అయినప్పటికీ మర్లపాడు గ్రామంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం నెలకొల్పుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున వర్ధంతి సందర్భంగా మర్లపాడు గ్రామ యువత పెద్దలు అందరూ కలిసి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కొంత ధన సాయం చేయడం నిజంగా అభినందనీయం. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు నిజంగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఊరులా వాడవాడలా నెలకొల్పడం యువతని ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఆయన విగ్రహాన్ని మనం ఎందుకు నెలకొల్పుతున్నాం అంటే ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన దానాలు, ఆయన చేసిన సమస్యల మీద నిత్యం పోరాటాలు మనం స్ఫూర్తిగా తీసుకొని కుల మత ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మరి సాటి మనిషికి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా తోడుగా నిలబడాలని స్ఫూర్తి మనలో నింపుకోవడానికే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా